హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైల్ పొజిషన్ కంట్రోల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. మనకి మెయిన్లీ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి రివైండ్, రెండోది fseek, మూడోది ftel. రివైండ్ అంటే రీసెట్స్ ద ఫైల్ పాయింటర్ టు ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. అంటే మనం ఫైల్ పాయింటర్ ని రీసెట్ చేయడానికి రివైండ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. fseek మూవ్స్ ద ఫైల్ పాయింటర్ టు ఏ స్పెసిఫిక్ పొజిషన్ ఇన్ ద ఫైల్. అంటే మనం స్పెసిఫిక్ పొజిషన్ కి fseek అనే ఫంక్షన్ ని యూజ్ చేసి ఫైల్ పాయింటర్ ని మూవ్ చేయొచ్చు. ftel అంటే రిటర్న్స్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ది ఫైల్ పాయింటర్. అంటే మనం ఏదైతే పొజిషన్ లో ఉన్నామో ఆ పర్టికులర్ పొజిషన్ ని ftel అనే ఫంక్షన్ ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం రివైండ్, fseek అలానే ftel ఫంక్షన్ సింటాక్స్ ని నేర్చుకుందాం. సింపుల్ గా మనం రివైండ్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి రివైండ్ అనే ఫంక్షన్ లో మనం మన పాయింటర్ నేమ్ ని పాస్ చేస్తాం. fseek లో మనం టోటల్ గా 3 పారామీటర్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మన పాయింటర్ నేమ్, రెండోది మనం ఎన్నైతే బైట్స్ ఫార్వర్డ్ కి మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ నెంబర్, మూడోది మనం సీక్ సెట్ అని చెప్తాం. మనం ఎప్పుడైతే సీక్ సెట్ అని చెప్పామో మనకి పాయింటర్ స్టార్టింగ్ నుంచి 10 బైట్స్ ఫార్వర్డ్ కి మూవ్ చేస్తుంది. ftel మనం లాంగ్ అనే డేటా టైప్ ని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేసి ftel అనే ఫంక్షన్ ని మనం ఆ వేరియబుల్ కి అసైన్ చేస్తాం. అండ్ ftel అనే ఫంక్షన్ లో మన పాయింటర్ నేమ్ ని మనం పాస్ చేస్తాం. మనకి fseek లో టోటల్ గా 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఒకటి సీక్ సెట్, రెండోది సీక్ కరెంట్, మూడోది సీక్ ఎండ్. సీక్ సెట్ అంటే రిలేటెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. అంటే మనం బిగినింగ్ ఆఫ్ ది ఫైల్ నుంచి కొన్ని పొజిషన్స్ ఫార్వర్డ్ అవడానికి సీక్ సెట్ అనే కాన్స్టెంట్ ని యూజ్ చేస్తాం. సీక్ కరెంట్ అంటే రిలేటెడ్ టు ద కరెంట్ ఫైల్ పొజిషన్. అంటే మన ప్రెజెంట్ ఉన్న పొజిషన్ నుంచి మనం ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ మూవ్ అవడానికి సీక్ కరెంట్ ని యూజ్ చేస్తాం. సీక్ ఎండ్ అంటే రిలేటెడ్ టు ద ఎండ్ ఆఫ్ ది ఫైల్. అంటే మనం ఎండ్ ఆఫ్ ది ఫైల్ నుంచి బ్యాక్వర్డ్ కి మూవ్ అవడానికి సీక్ ఎండ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో రివైండ్, fseek అలానే ftel అనే ఫంక్షన్స్ ని నేర్చుకుందాం. మనం స్టార్టింగ్ example.txt అనే ఫైల్ ని రీడ్ మోడ్ లో ఓపెన్ చేసాం. అలానే కింద మనం నల్ చెక్ ని పెర్ఫామ్ చేసాం. మనకి ఫైల్ ఉంది కాబట్టి మనకి డైరెక్ట్ గా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎల్స్ బ్లాక్ లో మనం రీడ్ అనే క్యారెక్టర్ అరేని డిక్లేర్ చేసుకున్నాం. అలానే fgets అనే ఫంక్షన్ యూజ్ చేసి example.txt లో ఉండే ఫస్ట్ లైన్ ని అవుట్పుట్ లో మనం ప్రింట్ చేసాం. దాన్ని మనం అవుట్పుట్ లో కూడా చూడొచ్చు. అలానే మనకి example.txt లో సెకండ్ లైన్ కూడా ఉంది. ఇప్పుడు మనం main.cకి వచ్చేసి సింపుల్ గా fgets అనే ఫంక్షన్ ని మళ్ళీ రిపీట్ చేద్దాం. అండ్ మళ్ళీ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం ఎప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ fgets అనే ఫంక్షన్ ని రిపీట్ చేసామో మనకి సెకండ్ లైన్ డైరెక్ట్ గా ప్రింట్ అయింది. అంటే మన పొజిషన్ నెక్స్ట్ లైన్ కి మూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్యన రివైండ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేద్దాం. అండ్ రివైండ్ లో పాయింటర్ నేమ్ ని పాస్ చేద్దాం, విచ్ ఈస్ ఫైల్. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రన్ చేద్దాం. మనం ఎప్పుడైతే రివైండ్ అనే ఫంక్షన్ ని ఈ రెండు fgets మధ్యన యూజ్ చేసామో మనకి సెకండ్ టైం ఫైల్ పాయింటర్ మళ్ళీ స్టార్టింగ్ కి మూవ్ అయిపోయింది. అందుకే మనకి మళ్ళీ ఫస్ట్ లైన్ అవుట్పుట్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు మనం fseek అనే ఫంక్షన్ ని నేర్చుకుందాం. సింపుల్ గా మనం రివైండ్ అనే ప్లేస్ లో fseek అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ fseek లో మనం టోటల్ గా 3 పారామీటర్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మన పాయింటర్ నేమ్, విచ్ ఈస్ ఫైల్. అండ్ కామా పెట్టుకొని మనం ఎన్ని బైట్స్ అయితే ఫార్వర్డ్ కి మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ బైట్స్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. లెట్స్ సే 10 బైట్స్ అని అనుకుందాం. అండ్ కామా పెట్టుకొని సీక్ సెట్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అంటే మనం fseek అనే ఫంక్షన్ లో సీక్ సెట్ అనే కాన్స్టెంట్ ని యూజ్ చేసాం. మనం ఎప్పుడైతే సీక్ సెట్ అనే కాన్స్టెంట్ ని యూజ్ చేసామో మనకి బిగినింగ్ నుంచి 10 బైట్స్ ఫార్వర్డ్ కి మూవ్ అవుతుంది. అందుకే మనకి ఎల్ వరకు ఎరైజ్ అయిపోయి అలానే ఈజీఈ అండ్ క్వార్టర్స్ మనకి అవుట్పుట్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు మనం సీక్ సెట్ ప్లేస్ లో సీక్ కర్ అని యూజ్ చేద్దాం. సీక్ కర్ అంటే సీక్ కరెంట్ అని అర్థం. అండ్ మనం ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం సీక్ కర్ యూజ్ చేసాం కాబట్టి మనకి డైరెక్ట్ గా లెర్నింగ్ అబౌట్ నుంచి ప్రింట్ అయింది. ఇప్పుడు మనం example.txt ని ఒకసారి చెక్ చేద్దాం. అంటే మనకి అవుట్పుట్ లో నవ్వియర్ ప్రింట్ అవ్వలేదు. డైరెక్ట్ గా మనకి లెర్నింగ్ అబౌట్ నుంచి ప్రింట్ అయింది. ఎందుకంటే మనకి కాలేజ్ క్వార్టర్స్ ని ప్రింట్ చేసిన తర్వాత కరెంట్ యూజ్ చేసాం కాబట్టి మనకి డైరెక్ట్ గా కరెంట్ నుంచి 10 బైట్స్ ఫార్వర్డ్ కి మూవ్ చేసింది. అంటే మనకి నవ్వియర్ ఎరైజ్ అయిపోయి లెర్నింగ్ నుంచి అవుట్పుట్ లో ప్రింట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ కి వచ్చేసి సీక్ ఎండ్ యూజ్ చేద్దాం. అలానే బైట్స్ ను మనం -10 అని చెప్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్ లో ఎంటర్ ప్రెజెంట్ అలానే ftel అని ప్రింట్ అయింది. మనం ఎప్పుడైతే సీక్ ఎండ్ ని యూజ్ చేసామో మనకి ఎండింగ్ ఫైల్ నుంచి 10 పొజిషన్స్ బ్యాక్వర్డ్ కి మూవ్ చేసి వాటిని మనకి అవుట్పుట్ లో ప్రింట్ చేసింది. ఇప్పుడు మనం ftel గురించి నేర్చుకుందాం. సింపుల్ గా మనం లాంగ్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. అలానే వేరియబుల్ ని మనం pos అనుకుందాం. అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ని యూజ్ చేసి ftel అనే ఫంక్షన్ ని అసైన్ చేద్దాం. దీంట్లో మనం సింపుల్ గా మన పాయింటర్ నేమ్ ని పాస్ చేయాలి.
విచ్ ఈస్ ఫైల్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి సింపుల్ గా POS %LD, POS అని చెప్దాం. అంటే మనం ఏదైతే కరెంట్ పొజిషన్ లో ఉన్నామో ఆ పర్టికులర్ పొజిషన్ మనకి FTL అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం స్టార్టింగ్ fgets అనే ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తో ఫస్ట్ లైన్ ప్రింట్ చేసాం విచ్ ఈస్ హెలో కాలేజ్ కోడర్స్. అలానే సెకండ్ లైన్ లో మనం లాంగ్ అనే డేటా టైప్ యూజ్ చేసి FTL అనే ఫంక్షన్ ని పొజిషన్ కి అసైన్ చేసాం. అండ్ సింపుల్ గా FTL అనే ఫంక్షన్ మనకి 22 అనే పొజిషన్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేసింది. ఈ వీడియోలో మనం రివైండ్, fseek అలానే FTL అనే ఫంక్షన్స్ గురించి సింపుల్ గా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.